జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. ఒక విధంగా ఇది తన ఇమేజ్ని పెంచేదిగా చేస్తుందని తలచారు. అవతల వైపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో ఢీకొట్టి సక్సెస్ కొడితే చాలు, ఇక బీఆర్ఎస్ కారు జోరుని ఆపడం ఎవరి తరం కాదని కేటీఆర్ బాగానే స్కెచ్ వేశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎత్తులు పై ఎత్తుల దాకా అన్నీ తానే నడిపించారు. కానీ ఫలితం చూస్తే తేడా కొట్టింది. అయితే ఊరట ఏమిటి అంటే ఎంతటి వాటిమిలోనూ బీఆర్ఎస్కి 75,000 దాకా ఓట్లు రావడం, చాలా ప్యాకెట్లలో పాత బలం పదిలపరుచుకోవడం, కాంగ్రెస్ని ఢీకొట్టే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని జనాలకు రుజువు చేయడం. ఇక ఓటమి తర్వాత కేటీఆర్ మీద విమర్శల వర్షమే కురిసింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే అహంకారాన్ని కేటీఆర్ తగ్గించుకోవాలని సూచించారు. కేసీఆర్ది వయోభారమని, కారు పార్టీ స్టీరింగ్ తిప్పడం కేటీఆర్ హరీష్ రావు వల్ల కాదని సెటైర్లు పేల్చారు. ఇక కేసీఆర్ తనయ కేటీఆర్ చెల్లెలైన కవిత కూడా కర్మ రిటర్న్స్ అంటూ సెటైరికల్ ట్వీట్ని పెట్టింది. దాంతో కేటీఆర్ విషయంలో, ఆయన నాయకత్వం విషయంలో చర్చ సాగుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఓటమి తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి పెద్దాయన తన తండ్రి అయిన కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన నుంచి సలహాలు తీసుకున్నారని అంటున్నారు. కేటీఆర్ జూబ్లీ హిల్స్లో చేసిన ప్రచారం కానీ, పడిన కష్టం కానీ కేసీఆర్ గుర్తించారని తెలుస్తోంది. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అన్నది సహజం అన్నది కూడా ఉంది. పైగా మొత్తం ప్రభుత్వమే ఒక ఉప ఎన్నిక విషయంలో అంతా తామై గట్టిగా కృషి చేసిందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఉప ఎన్నికల్లో బలంగా పోరాడిన పార్టీగా కాంగ్రెస్కి సిసలైన ఆల్టర్నేషన్గా బీఆర్ఎస్ ఉందని కూడా అంటున్నారు. దాంతో ఇదే అదనుగా జిల్లాల టూర్లు చేపట్టాలని కేసీఆర్ కేటీఆర్కి సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. దాంతో పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని అంటున్నారు. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో ఓటమి తర్వాత పరిస్థితులను చర్చించడంతో పాటు స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇదే సమావేశంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాల పర్యటనకు కేటీఆర్ సిద్ధపడతారని, దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ని రూపొందిస్తారని అంటున్నారు. ఇక మీదట జిల్లాల పర్యటనతోనే పార్టీని బలోపేతం చేసే విషయం కూడా కేటీఆర్ ఫోకస్ పెట్టి మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్టుని కేసీఆర్కి అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మార్పులు. ఇక కేసీఆర్ కూడా పార్టీలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. టాప్ టు బాటం కొత్త నాయకత్వాన్ని నియమించడం, పనిచేసే వారికే చోటు కల్పించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పటిష్టం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిరుత్సాహపడకుండా శ్రేణులు అన్నీ ముందుకు సాగేలా కేసీఆర్ పార్టీకి కొత్త జవజీవాలు అందిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.